హాయ్ ఫ్రెండ్స్, నవంబర్ 19, 2023 భారత క్రికెట్ చరిత్రలో భారత క్రికెట్ అభిమానులు అస్సలు మర్చిపోలేని రోజు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అప్పటి వరకు టోర్నీ మొత్తం అసలు పరాజయం లేదు అని ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నటువంటి భారత్కు ఫైనల్లో ఆస్ట్రేలియా రూపంలో యమకింకరుడిలా అడ్డుపడి భారత్ నుండి కప్పును చేజార్చిన రోజు. మరి ఇలాంటి ఈ దరిద్రపు రోజుకు నేటితో 2 సంవత్సరాలు పూర్తయ్యాయి. మరి అలాంటి ఆ టోర్నీ యొక్క జ్ఞాపకాలను ఒకసారి గుర్తుంచుకుంటే, ప్రధానంగా 2023 వన్డే వరల్డ్ కప్ అనేది భారత్లోనే ఆతిథ్యం ఇవ్వడం మూలంగా భారత్ అందుకు అనుగుణంగానే టోర్నీ అశాంతం దుమ్ము లేపిందనే చెప్పాలి. అసలు లీగ్ మ్యాచ్ల్లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా సెమీఫైనల్ చేరింది. అంతేకాకుండా సెమీఫైనల్లో న్యూజిలాండ్ లాంటి కఠినమైన ప్రత్యర్థి ముందు 350 పైచిలుకు లక్ష్యాన్ని నిర్దేశించి ఏకంగా 100 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. ఇక ఫైనల్లో ఆస్ట్రేలియా మన ముందు ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ ఆ టైంలో భారత ఆటగాళ్ల యొక్క ఆట ప్రదర్శనల పరంగా చూసి ఖచ్చితంగా భారత్ ఆస్ట్రేలియాను మట్టి కరిపించి సొంత గడ్డ మీద 2011 నాటి గొప్ప విజయాన్ని నమోదు చేసి భారత క్రికెట్ అభిమానులందరి కలను నెరవేర్చుతుందనే అనుకున్నారు. కానీ అప్పటి వరకు ఏకఛత్రాధిపత్యం వహించినటువంటి భారత బ్యాట్స్మెన్లు మరియు ఇటు బౌలర్లు ఇద్దరూ మూకమ్మడిగా విఫలమయ్యి ఆస్ట్రేలియా చేతిలో ఈ వరల్డ్ కప్ను అందించేశారు. నిజానికి ఆ మ్యాచ్లో భారత కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ చాలా గొప్పగా ఆడినప్పటికీ అతడు అవుట్ అయ్యే సమయానికి భారత్ మంచి స్థితిలోనే ఉంది. అయితే ఎప్పుడైతే అతడు అవుట్ అయ్యాడో అప్పటి నుండి భారత్ యొక్క పతనం అనేది స్టార్ట్ అయిందనే చెప్పాలి. స్కోర్ వేగం అనేది నెమ్మదించి ఒకానొక టైంలో భారత ఆటగాళ్లు టెస్టు క్రికెట్నే గుర్తు చేశారు. ఇక అతి కష్టం మీద భారత ఆటగాళ్లు 240 పరుగులు ఆస్ట్రేలియా ముందు విధించారు. 240 పరుగుల టార్గెట్నే విధించినప్పటికీ భారత్ యొక్క బౌలర్ల సత్తా ముందు వాళ్ళ సత్తాతో నైనా భారత్ గెలుస్తుందని కొందరు అభిమానులు ఆశించి ఉంటారు. అందుకు అనుగుణంగానే మ్యాచ్ ప్రారంభంలో 3 వికెట్లు తీసి ఆస్ట్రేలియాను దెబ్బ కొట్టినప్పటికీ 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నటువంటి ఆస్ట్రేలియాను ఆ జట్టు ఓపెనర్ అయినటువంటి ట్రావిస్ హెడ్ తన యొక్క అద్భుతమైన బ్యాటింగ్ సత్తాతో భారత్ యొక్క బౌలర్లను చాలా సమిష్టిగా మరియు చాలా సహనంతో ఎదుర్కొని అతడు అద్భుతమైన శతకం బాది భారత్ నుండి వరల్డ్ కప్ను లాగేశాడు. అంతేకాకుండా అతనికి మరో ఎండులో లబుసేన్ కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పడానికి గొప్ప సపోర్టే ఇచ్చాడు. ఈ విధంగా వారిద్దరి మూలంగా భారత్ యొక్క కప్ కళ అనేది నెరవేరకుండా పోయింది. అంతకంటే ముందు భారత్ నుండి విరాట్ కోహ్లీ మరియు కేఎల్ రాహుల్ అర్ధశతకాలు బాదినప్పటికీ వారి యొక్క పరుగులు అనేవి చాలా నెమ్మదిగా సాగడం మూలంగా భారత్ గొప్ప స్కోరు ఏమీ ఆస్ట్రేలియా ముందు విధించలేకపోయింది. అంతేకాకుండా టోర్నీ మొత్తం మీద 742 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఈ ఫైనల్లో మాత్రం అంత ఆశాజనకంగా అదే ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయాడు. అంతేకాకుండా మరో భారత కీలక బౌలర్ అయిన మహమ్మద్ షమి కూడా ఫైనల్లో తను లీగ్ మ్యాచ్ల్లో సెమీస్లో ఇచ్చినటువంటి ప్రదర్శనను ఫైనల్లో ఇవ్వలేకపోయాడు. ఈ విధంగా భారత్ గొప్ప విజయాలను లీగ్లో సెమీస్లో నమోదు చేసిన వరల్డ్ కప్ కలను సాకారం చేసుకోలేకపోయింది.